తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. గత ప్రభుత్వం 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం 5,089 పోస్టులతో 2023 సెప్టెంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. వీటితో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులెవరూ మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంది. కొత్త అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం 5,089 పోస్టులతో జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కోసం గత ప్రభుత్వం అయితే 5,089 పోస్టులతో 2023 సెప్టెంబర్ 6వ తేదీన ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలియజేసింది. వీటితో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులెవరూ మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంది. కొత్త అభ్యర్థులు మాత్రమే ఈ మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. తెలంగాణలో మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాదిక్, చెప్పండి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో 5,089 పోస్టులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ వాటికి రెట్టింపు అంటే 11,062 ఇంత భారీ మొత్తంలో మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిఎస్సి అభ్యర్థులకు తీపి కబురు అందించారు. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా మెగా డిఎస్సిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 11,062 పోస్టులకు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు 9 సంవత్సరాల్లో కేవలం ఒకే ఒక డిఎస్సి వేసి అనేకమైనటువంటి పాఠశాలలన్నింటికీ మూతకు కారణభూతులయ్యారు. అదేవిధంగా రేషనల్ పేరుతో 6,000 పాఠశాలలు కూడా మొత్తం బంద్ చేయడం జరిగింది. సో వాటన్నిటి కూడా పునరుద్ధరించి ప్రతి సింగిల్ టీచర్స్ ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే తరహాలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. సో మెగా డిఎస్సి 11,062 పోస్టులు భర్తీకి గాను మెగా డిఎస్సిని నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే 5,082 పోస్టులకు గాను ఇప్పటికే 1,77,000 మంది అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారు మరోసారి ఆ దరఖాస్తు చేసుకునే అవసరం లేదు. అయితే కొత్త వారికి కూడా మళ్ళీ పోస్టులు పెరిగినాయి కనుక నోటిఫికేషన్తో పాటుగా మరికొంతమంది కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే 20,000 పోస్టులు పైగా ఖాళీగా ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే మెగా డిఎస్సి ద్వారా 11,000 చిల్లర సంబంధించిన పోస్టులు భర్తీ చేసి ఆ తర్వాత ఈ నెల అంటే 2-3 నెలల తర్వాత అంటే ఇప్పుడు ఆల్రెడీ బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు, చదువుకుంటున్నారు. సో వారు కూడా అవకాశం ఇచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మానవీయ దృక్పథంతో వారి యొక్క అకాడమిక్ ఇయర్ పూర్తవుతూనే మరోసారి డిఎస్సి వేసి 20,000 పోస్టులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రజా పరిపాలన అభయస్థం మేనిఫెస్టోలో ప్రకారంగా 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 15,000 చిల్లర సంబంధించినటువంటి కానిస్టేబుల్ పోస్టు భర్తీ కోసం పోలీస్ బోర్డు ఇప్పటికే కసరత్తు చేస్తున్న నేపథ్యం ఉంది. తాజాగా టీచర్ల భర్తీ సంబంధించిన విషయంలో చూసినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో లక్షలాది మంది సంబంధించిన అంటే టెట్ క్వాలిఫై అయినటువంటి 4 లక్షల మంది అభ్యర్థులందరికీ కూడా ఇదే తీపికారం అని చెప్పొచ్చు. చాలామంది అంటే గత 9 సంవత్సరాల్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా చాలా అవస్థలు పడ్డటువంటి సందర్భం ఉంది. వారందరికీ కూడా అభయాస్తం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలనలో డెఫినెట్గా ఉద్యోగాలు ఇస్తామని ఎట్లయితే చెప్పిందో అదే తరహాలో ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా మెగా డిఎస్సి వేస్తామని కూడా స్పష్టం చేసింది. దాన్ని ఈరోజు అమలు పరుచున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో నోటిఫికేషన్ సంబంధించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రధానంగా డిఎస్సి నోటిఫికేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులతో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ప్రభుత్వ బీర్లా ఏలైతో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్టే దీంట్లో అనేకమైనటువంటి అంశాలు పొందుపరచడం జరిగింది. సో ఇప్పటికే సంబంధించినటువంటి 1,77,000 సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ మరోసారి అప్లై చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే కొత్త వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరన్నా చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు చేసుకోవచ్చు అన్నటువంటి అంశాన్ని కూడా దీనిలో స్పష్టం చేసడం జరిగింది. ఏదైనప్పటికీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తీపి కబురు అందించారు. సాదిక్, అయితే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇంత భారీ మొత్తంలో ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు. ఈసారి సుమారుగా 11,062 పోస్టులతో కూడా ఈ మెగా డిఎస్సిని రిలీజ్ చేశారు. నిరుద్యోగుల స్పందన ఏ విధంగా ఉంది? డెఫినెట్గా నిరుద్యోగులు అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు చాలామందికి మొత్తం 6 లక్షల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. టెట్ క్వాలిఫై అయి ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఒక్కసారి డిఎస్సి ఇస్తారు. అది కూడా అరకొరగా వేసినటువంటి సందర్భంలో ఆ తర్వాత అనేకమైనటువంటి కోర్టు కేసులో ఉంది. ఇప్పుడు 2008 సంబంధించిన డిఎస్సి అభ్యర్థులు కూడా ఇంకా కోర్టు కేసులో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంత పెద్ద మొత్తంలో కూడా పాఠశాల విద్యాశాఖ పైన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడం ఉంది ప్రథమని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో అయితే కేసీఆర్ అయితే ఏనాడు కూడా విద్యాశాఖపై ఒక్క రివ్యూ కూడా పెట్టలేని సందర్భం ఉంది. 9 సంవత్సరాల్లో కూడా పాఠశాల విద్యాశాఖ మీద కానీ లేకుంటే ఉన్నత విద్య మీద కూడా ఎప్పుడు కూడా దృష్టి పెట్టేది ఒక్క రివ్యూ కూడా చేయలేనటువంటి అపవాదు కూడా ఆయన మూట కట్టుకోవడం జరిగింది. కానీ ప్రజా పరిపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాత్రం జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో మాత్రం డెఫినెట్గా ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన రకంగా 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని ఎట్లయితే అన్నారో ఆ తరహా సంబంధించిన ఇప్పటికే స్టాఫ్ నర్సు పోస్టులు కానీ లేకపోతే కానిస్టేబుల్ సంబంధించిన 15,000 చిల్లర సంబంధించిన పోస్టులకు భర్తీ కోసం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయిన సందర్భం ఉంది. తాజాగా డిఎస్సి అభ్యర్థులు 4 లక్షల మంది టెట్ క్వాలిఫై ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా ఒక తీపి కబురు. వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలలోనూ అదేవిధంగా ఇన్స్టిట్యూట్లో చాలా మట్టుకు వాళ్ళందరూ ప్రిపరేషన్ అవుతున్నారు. వారికి పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే 11,062 పోస్టులు భర్తీ చేయాలి. ఆ తర్వాత 2-3 నెలల తర్వాత మరో డిఎస్సి వేయడానికి కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. సో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. రేషనలైజేషన్ ద్వారా 6,000 స్కూల్స్ను కూడా గత ప్రభుత్వాలు పాఠశాలలు మూసివేసేబడడం జరిగింది. సో సింగిల్ టీచర్ సంబంధించినటువంటి పాఠశాలలు తిరిగి పునరుద్ధరిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆయన పీసీసీ చీఫ్ ఉన్న కప్పటిలో కూడా అనేకమైనటువంటి నిరుద్యోగులతో కలిసి పోరాటం చేసిన సందర్భం ఉంది. మేము అధికారంలోకి వస్తే డెఫినెట్గా మెగా డిఎస్సి వేస్తాము, ఉద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని కూడా యువత డిక్లరేషన్ స్పష్టం చేసిన ధర్మిలో అదే ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చిన గ్యారంటీ ప్రకారంగా నోటిఫికేషన్లు జారీ చేయడం పట్ల కూడా నిరుద్యోగులు అదేవిధంగా విద్యార్థులు డిఎస్సి అభ్యర్థులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రత్న సాదిక్, అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతోంది? అదేవిధంగా ఎగ్జామ్ డేట్ని ఏమైనా మెన్షన్ చేశారా? ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏజ్ లిమిట్కి సంబంధించి ఏమైనా సడలింపులు జరిగాయా? నోటిఫికేషన్ అయితే పూర్తి స్థాయిలో అయితే నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్లో పలు అంశాలు ఉన్నది. ఈ నెల అంటే పాత నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్స్కు జారీ చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఈ నెల 26/2 అంటే ఈ నెల 26 రెండో నెల నుంచి కూడా ఈ పర్మిట్ చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ 4,957 పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని స్పష్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 26 తారీఖు నుంచి కూడా ఈ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది. నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ దీంట్లో ప్రధానంగా అంటే డిఎస్సి అభ్యర్థులకు అందరికీ కూడా ఇది కామన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. గత డిఎస్సి నోటిఫికేషన్లో 5,082 పోస్టులు ఎట్లయితే భర్తీ చేస్తారో అదే సంబంధించినటువంటి అంశం ఉంది. అయితే రేపటి నుంచి కూడా అంటే 26 తారీఖు నుంచి కూడా అప్లికేషన్ పెట్టుకునేందుకు వీలుగా నోటిఫికేషన్లో జారీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో దాని విధి విధానాలన్నీ కూడా నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. అభ్యర్థుల సంఖ్య భారీ మొత్తంలో ఉండే అవకాశం ఉంది. 5,082 పోస్టులకే దాదాపు 1,77,000 మంది అభ్యర్థులు దీంట్లో అప్లికేషన్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు పోస్టులు పెరిగినాయి కనుక మరికొంతమంది కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది మెగా డిఎస్సి కనుక డెఫినెట్గా ప్రభుత్వంలో పారదర్శకంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. డెఫినెట్గా ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే గత ప్రభుత్వం గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ లీకులు అయిన సందర్భం ఉంది. గత ప్రభుత్వంలో అసలు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. అదేవిధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా లీకులు వచ్చినటువంటి సందర్భం ఉంది. అటువంటి అపవాదు నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా మూట కట్టుకున్న గత ప్రభుత్వం నుంచి వెళ్ళి కొత్త తరహమైన కొత్త పరిపాలన ప్రారంభమవుతుంది. ఇప్పుడు ప్రక్షాళన
చేసింది ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ తర్వాత కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు టీచర్ ఉన్నత విద్య పైన విద్యాశాఖ పైన కూడా దృష్టి సారించినటువంటి రేవంత్ రెడ్డి పారదర్శకంగా ఉండి ఆ ఎలక్షన్ అంటే మొత్తం ఈ పరీక్షలు నిర్వహణ చేసి అభ్యర్థులందరికీ కూడా న్యాయంగా వాళ్ళకి అందరికీ కూడా వారికి యొక్క ఉద్యోగాలు వచ్చే భర్తీ చేసే లక్ష్యంగా మాత్రమైతే ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనప్పటికీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇంత త్వరగా రావడం పట్ల మాత్రం నిరుద్యోగులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులు అయితే వాళ్ళ కళ్ళల్లో 1000 కాంతులు కూడా కనబడుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే 6 లక్షల మంది టెట్ క్వాలిఫై ఉన్నారు. ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి రానే వచ్చింది. కేవలం గత ప్రభుత్వం 5082 పోస్టులు మాత్రమే భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అది కూడా ఎలక్షన్ కంటే ముందు, అంటే 9వ నెలలో 2వ తారీఖు 9వ నెల 2023, అంటే ఎలక్షన్ కంటే ముందుగా అది ఎలక్షన్ స్టంట్గానే వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. దాంట్లో కూడా అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయని కూడా గతంలో చాలామంది అభ్యర్థులు అయితే ఆందోళన చేయడం జరిగింది. ఎక్కువ పోస్టులు ఉన్నప్పటికీ తక్కువ ఎందుకు పోస్టులు మీరు నోటిఫికేషన్ ఇచ్చారని కూడా ఉద్యమ బాట పట్టిన సందర్భం ఉంది. ఆ సందర్భంలోనే పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా వారి యొక్క పక్షాన నిలబడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఖాళీలన్నీ భర్తీ చేస్తాము, అదేవిధంగా రేషనలైజ్డ్ పేరుతో మూతపడిన పాఠశాలన్నీ కూడా తిరిగి పునరుద్ధరిస్తామని కూడా స్పష్టం చేసిన ధర్మిలో అదే తరహాలో ప్రభుత్వం అయితే దూకుడుగా వివరిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లో మాత్రం చాలా వేగం పెంచింది. ఇప్పటికే కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం రంగం సిద్ధం చేస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. మరికొద్ది రోజుల్లో పీఈటీ పోస్టులు కానీ ఇతర సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. రత్నం రైట్ సాదిక్, అదేవిధంగా కొంతకాలంగా కూడా ఈ డిఎస్సికి సంబంధించి ఎన్నో ఊహాగానాలు అయితే ఉన్నాయి. మెగా డిఎస్సి అంటున్నారు, ఎన్ని పోస్టులతో వేస్తారు, అవన్నీ సరిపోయే విధంగా ఉంటాయా లేదా అన్న క్వశ్చన్స్ కూడా రేజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సుమారుగా 11,062 పోస్టులతో మెగా డిఎస్సిని అయితే నిర్వహించబోతున్నారు. దీంట్లో ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉంటాయని ఆశపడ్డారు. ఇప్పుడు ఆ విధంగానే ఉందా పరిస్థితి? మిగతా విభాగాల్లో ఖాళీల భర్తీ ఏ విధంగా ఉంది? అంటే ప్రధానంగా దీంట్లో ఎడ్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సంబంధించింది. జిల్లాల వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అన్నిటిపైన కూడా ఇప్పటికే ఉన్నత విద్య సంబంధించినటువంటి అధికారులు అయితే పూర్తి స్థాయిలో అయితే ఎక్కడైతే నోటిఫికేషన్స్ అంటే మళ్ళీ సపరేట్గా కూడా ఒక్కొక్క జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎడ్జిటి సంబంధించినటువంటి పోస్టులు అన్నిటిపైన కూడా భర్తీ చేయడానికి సపరేట్గా ఆ జిల్లా ఎందుకంటే ఇది డిఎస్సి సంబంధించిన విషయం కనుక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కనుక ఆ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి అంశాల ప్రాతిపదికన ఉండబోతుంది. సో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి చూసినట్టయితే మనకు మామూలుగా అంటే ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించి ఉండబోతుంది. సరే, దీంట్లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లకు 5 సంవత్సరాల వయో పరిమితిని కూడా పెంచడం జరిగింది. దీనికి సంబంధించిన దాంట్లో కూడా చాలామంది అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. ఎక్స్ సర్వీసెస్ మనకు 3 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వర్గాలకు 5 సంవత్సరాలు, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన దాంట్లో చూసినట్టయితే ఎడ్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ పెట్టుకున్న తరుణంలోనే ఇదంతా కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. జిల్లాల వ్యాప్తంగా ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఎడ్జిట్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పైన కూడా నోటిఫికేషన్లో పొందుపరుస్తూ ఆన్లైన్లో ఉంటుంది కనుక డెఫినెట్గా అభ్యర్థులు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ ఉండబోతుంది. Yes, thank you Sadiq, thanks for the live details.